హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా మనం అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలను చర్చించబోతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్గా మార్చిన అధినేత సీఎం కేసీఆర్ వ్యూహం ఏమైంది? సర్వేలపై సర్వేలు చేపించాడు. ఎన్నికలు రాబోతున్నాయి అన్నటువంటి ఆలోచన వ్యూహాత్మకంగా ఆలోచించి అందరికన్నా ముందుగానే అభ్యర్థుల ప్రకటన జరిగిన అభ్యర్థులు దాదాపుగా సగం శాతం ఓడిపోతారు అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర, ఏపీ ఈ రెండింటిపైన కూడా ఏకదాటిగా ఫోకస్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించినటువంటి సీఎం కేసీఆర్ ఆలోచన ఎటుపోయింది? పూర్తి స్థాయిలో అనుకున్న సర్వే రిజల్ట్స్ వచ్చాయా? అసలు కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు? ఏపీ, మహారాష్ట్ర ఫోకస్ అంతా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిందా? కంప్లీట్ తెలంగాణ వైపే ఫోకస్ చేస్తూ ఉన్నాడా? మరోవైపు కేంద్రం కసరత్తులు చేస్తూ ఉంది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలి, రాష్ట్రానికి కేంద్రానికి ఏకదాటిగా ఒకేసారి ఎన్నికలు రావాలి అన్నటువంటి వ్యూహాత్మకంగా మరోవైపు ఇక్కడ బీజేపీ పార్టీ చూస్తూ ఉంటే మరి సీఎం కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు? అనుకున్న స్ట్రాటజీ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? దీనిపై ఈరోజు చర్చ సాగబోతా ఉంది. మనతో పాటుగా చర్చలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్వామి వివేక్ పాటిల్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంజనేయులు గారు, అండ్ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ఆనంద్ గుప్తా గారు ఈరోజు మనకు డిబేట్లో పాల్గొన్నారు. ముందుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి స్వామి వివేక్ పాటిల్ గారు, సో మీ నుంచి మొదలు పెడదాం. మరి కేసీఆర్ అందరికన్నా ముందుగానే టికెట్ల ప్రకటన చేసిండు. అంతేకాకుండా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు, సర్వే ఆధారంగానే టికెట్ల అనౌన్స్మెంట్లు ఇవన్నీ చేసిండు. బట్ మొదటి నుంచి చెప్తున్నటువంటి సిద్ధాంతం ఒకే మాట, ఒకే బాణం అనే విధంగా టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్గా మార్చి భారత రాష్ట్ర రాజకీయాల్లో మేము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోకి వెళ్తామని చెప్పినటువంటి సీఎం కేసీ మహారాష్ట్రలో ఎంటర్ అయ్యిండు, ఏపీలో ఎంటర్ అయ్యిండు. బట్ ఇప్పుడు ఆ ఏపీ లేదు, మహారాష్ట్ర లేదు, తెలంగాణ పైనే కనబడుతాం. ఏంటంటే స్ట్రాటజీలు పడిపోయినాయా లేకపోతే సర్వేలు అయిపోయినాయా? ముందుగా అమ్మా న్యూస్ బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్పు చేశారో, భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత ఖచ్చితంగా కూడా మేము అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా రావాలంటే ఖచ్చితంగా కూడా 4 రాష్ట్రాల ఎన్నికలలో పోటీ చేసి ఉండాలి, 4 రాష్ట్రాలలో గెలుపొందాలి. అక్కడ ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులతో కావచ్చు, అక్కడ వచ్చినటువంటి ఓట్లలో మరి కనీసం అక్కడ 4% ఓట్లు వచ్చినట్లయితే మరి పార్టీ, రాజకీయ పార్టీ అనేది జాతీయ పార్టీగా ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మేము ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాం. అందులో భాగంగా మా మొట్టమొదటి ప్రియారిటీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మేము పోటీ చేసి గెలుపొందిన తర్వాత 2 పర్యాయం గెలుపొందిన తర్వాత ఇప్పుడు 3వ పర్యాయం కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా మీరు చెప్తా ఉన్నారు మేము ఎక్కడ కూడా పని చేయట్లేదని, ఖచ్చితంగా మేము చేస్తూ ఉన్నాం. మహారాష్ట్ర ఇన్ఛార్జిని వేయడం జరిగింది వంశీరావు గారిని. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో జైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి మీరు మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే మరి ప్రత్యేకంగా మరి మహారాష్ట్ర మీద ఫోకస్ చేసి మహారాష్ట్ర ఎన్నికలకు కూడా పోబోతా ఉన్నాం. మీరు ఏదైతే మీరు చెప్పారో కేసీఆర్ గారు వ్యూహాలన్నీ కూడా మరి సర్వేల ఆధారంగా మొట్టమొదట అందరికంటే ముందుగా మరి ఎన్నికల్లోకి మేము వచ్చే క్యాండిడేట్ల ఇది ఇగో మా 119 మంది అభ్యర్థులల్లా 115 మంది అభ్యర్థులను దాదాపుగా మరి అందరినీ కూడా ప్రకటించడం జరిగింది. మేము ఎన్నికలల్లా మా గెలుపు గుర్రాలను మేము ప్రకటించాము. మరి క్యాండిడేట్ లేని పరిస్థితులల్లా ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉంది. మరి వాళ్ళు ఎటువంటి కుటిల ప్రయత్నాలు చేసినా మరి ఈరోజు జమిలీ ఎన్నిక అని చెప్పి కేంద్రం రాబోతా ఉంది. ప్రత్యేకంగా సెషన్స్ కూడా పెట్టింది. 18 తారీఖు నుండి మరి 22 వరకు కూడా ప్రత్యేకంగా ఒక 5 రోజులు పార్లమెంట్ సెషన్స్ను ఏర్పాటు చేసి ఎన్నో బిల్లులను ఆమోదించుకోవాలని మరి తహతహలాడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే కనీసం ఎంపీలకు క్వశ్చన్ అవర్ కూడా లేకుండా క్వశ్చన్ అవర్ను తీసేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వంది. మరి కాంగ్రెస్ గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.
మరి వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు కనుక చెప్తే మొన్న కర్ణాటకలో మేము గెలిచినామని చెప్పి జబ్బ తెచ్చుకునే పరిస్థితి ఉంది తప్ప తెలంగాణలో వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు అనేదాన్ని మేము బలంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కేసీఆర్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఎప్పుడు కేసీఆర్ మాట చూసినా కూడా నాకు ఒక కేసీఆర్ గురించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఎప్పుడు కూడా కేసీఆర్ ఒక పద్యంతో ప్రారంభిస్తాడు ప్రతి ఒక్కటి కూడా. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంతస్తులై, ఆరంభించి భరిత్యర్జింతరు మద్యము వీరులు విహన్యమాన్యలగుచు ప్రారంధములు ఉద్దగించరు సుమి ప్రజ్ఞానిధులు కావునని. నీచులు ఎక్కడ కూడా అసలు ప్రారంభమే చేయరు. మరి మధ్యలో వదిలేసే పరిస్థితి ఉంటుంది. వీరులు మాత్రమే ఎటువంటి కష్ట నష్టాలన్నీ వచ్చినప్పటికి కూడా ఆ పనిని పూర్తి చేస్తారు. ఈరోజు మరి ఏదైతే 2 ఎంపీలు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మేము ఒక రాష్ట్రం కోసం కొట్లాడి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినాం. ఈరోజు మా చేతిలో ఒక తెలంగాణ రాష్ట్రం ఉంది. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మాకు 7 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఈరోజు 9 మంది ఎంపీలు ఉన్నారు. ఇటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మేము ఖచ్చితంగా దేశ రాజకీయాలను శాసించే స్థితికి మేము పోతామని చాలా బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మేము కూడా అధికారంలోకి వస్తామని బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఆంజనేయులు గారు, సో బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వర్షాన్ని మీరు విన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఇక్కడ ఏదో గెలుస్తాము అన్నటువంటి అపోహలో బతుకుతూ ఉన్నది. ఈరోజు కేసీఆర్ ముందుగా అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఏ పార్టీ అనౌన్స్ చేసేటువంటి పరిస్థితిలో లేదు అని చెప్పేసి కరాఖండ్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తా ఉన్నారు. సో దీనికి మీ సమాధానం ఏంటి? ముందుగా అమ్మ న్యూస్ కు నమస్కారం అండి. ఈరోజు మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వివేక్ గారు మాట్లాడడం జరిగింది. మొదటగా టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన రోజు నాడే కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది. గమనించాలి మిత్రుడు, గమనించాలి. మీరు అంటున్నారు మొదటగా 119 సీట్లలో మేము సిట్టింగ్ ఎమ్మెల్యేలను ప్రకటించామని అంటున్నారు. 119 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రకటిస్తే ఈ రోజు వారి కాన్స్టిట్యున్సీలో వారి నియోజకవర్గాల్లో దిగని పరిస్థితి ఎమ్మెల్యేలకు ఉన్నది. వారు కేసీఆర్ గారు పెట్టిన పథకాలే వారికి ఈ రోజు ఉరికం మెడకు చుట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడ లేని ఉద్యమకారులు ఎంతమంది ఉద్యమం చేస్తే, ఎంతమంది విద్యార్థులు చనిపోతే, నిధులు నియామకాల కొరకు ఈ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే, తండ్రి ఏమో సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చింది అంటాడు, కొడుకేమో సోనియా గాంధీ తెలంగాణకు చేసింది ఏముంది అని అంటాడు. ఈ 2 నాలుకల ఈ కేసీఆర్ కుటుంబాన్ని పాలదోలే టైం ఆసన్నమైంది. త్వరలోనే తెలంగాణలో కేసీఆర్ యొక్క ఈ విముక్తి జరుగుతా ఉంది. ఈ రాబోయే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, యావత్ తెలంగాణలో యావత్ ప్రజానీకం ఎదురు చూస్తా ఉంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఏ నియోజకవర్గాన్ని చూసినా ఏ యొక్క ఎమ్మెల్యే స్వచ్ఛందంగా తాను ఆయన యొక్క కాన్స్టిట్యున్సీ లో తిరిగే పరిస్థితి లేదు, ఓట్లాడిగే పరిస్థితి లేదు. ఈ రోజు దళిత బంధు గాని మంత్రులు ఉన్నారు. దళిత బంధు మా ఒక కండుగా వేసుకుంటే తప్ప వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఇవ్వమని చెప్పేసి మీరు ప్రజల తరపున ఎన్నుకోబడ ప్రజల కొరకు సేవ చేస్తారా, లేకపోతే మీ యొక్క కండువ కప్పుకుంటే మీ పార్టీలో పచ్చ తప్ప ప్రభుత్వ పథకాలు ఇస్తారా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్న మిత్రునికి. దళిత బంధు ఒక్కడే కాదు, బీసీ బంధు కానీ, గృహలక్ష్మి కానీ, ఏదైనా ఒక ఉద్యోగస్తుడు ఎవరైనా తృప్తిగా ఉన్నారా చెప్పమనండి వివేక్ గారిని. ఇప్పటికి కూడా విఆర్ఓలో రద్దు చేయడం జరిగింది. ధరని తీసుకొచ్చి తెలంగాణలో రైతాంగాలను చిత్తుగా రైతాంగాలను వారి యొక్క కుటుంబం చిత్తు చేయడం జరిగింది. ధరని ఎప్పుడు ఎలక్షన్ అని చెప్పేసి ప్రజానికాలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన యొక్క అభివృద్ధిని చూస్తా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి రాజ్యం రావాలని చెప్పి తెలంగాణలో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విముక్తి కొరకు ప్రజలు పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ యొక్క ఈ మొండి వాదనకు మళ్ళీ తెలంగాణ ప్రజలే తెలంగాణ విముక్తి కొరకు పోరాటం చేయాలని చెప్పేసి ఆనాడు ఏ ఉద్దేశంతో అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కానీ ఈ రోజు స్వయంగా ఉన్నాం.
తెలంగాణ ఉద్యమకారులకు స్థానం లేదు. తెలంగాణ ఉద్యమకారులు ఏ ఒక్కరు ఈ రోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు చెప్పమనండి. ఇంట్లో రాయి ఏరన్నోడు ఆంజనేయులు గారు, అని చెప్పేసి యా చెప్పండి. ఒక్కసారి బీజేపీ వర్షన్ కూడా ఇందాం. బీజేపీ నుంచి కూడా మనకు ఆనంద్ గారు అందుబాటులో ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. ఆనంద్ గుప్తా గారు, మరి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే జమిలీ ఎన్నికలు తీసుకురావాలి అన్నటువంటి వ్యూహంలో బీజేపీ పార్టీ చూస్తూ ఉంది. ఈ యొక్క అసెంబ్లీ పార్లమెంట్ సెక్షన్స్ కూడా అంటే 18 నుంచి 22 జరగబోయేటువంటి పార్లమెంట్ సెక్షన్స్లలో కూడా జమిలీ ఎన్నికలపై చర్చ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తీసుకొస్తా ఉన్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ పైన బీజేపీ ఫోకస్ ఎక్కువ కనబడుతూ ఉంది. సో ఏంది యాక్టివిటీస్ అన్నీ కూడా మరి కేంద్రంగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్రాన్ని కూడా ఆక్యుపై చేయాలి, రాష్ట్రంలో కూడా అధికారం రావాలి అన్నటువంటి వ్యూహాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? నమస్కారం అండి అమ్మా న్యూస్ గారికి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జమైలీ ఎన్నికల గురించి అంటే ఈ రోజు కొత్తగా తీసుకొచ్చింది కాదు, ఇది బీజేపీ మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఉండడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో, ప్రజల అనుమతితో ముందుకు తీసుకురావడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. జమైలీ ఎన్నికలు వస్తే ప్రభుత్వాలు ఏదైతే అభివృద్ధి ఉందో గుర్తుపడకుండా ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు మనకు అభివృద్ధి పథంలో నడిపేయడానికి ఉపయోగపడదు. ఈరోజు ఒక సంవత్సరం ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే, ఒక సంవత్సరం ఎంపీ ఎలక్షన్లు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, తర్వాత డీసీబీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఎలక్షన్లు. ప్రతి సంవత్సరం ఒక ఎలక్షన్లు ఉండడం వల్ల 6 నెలలు దాని గురించి కేటాయించడం, ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అవి పక్కకు పెట్టేయడము, తర్వాత నిధులకు కొత్త రావడము, పథకాలను ముందుకు తీసుకొని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే అన్ని ఎలక్షన్లు కలిసి జమిలీ ఎలక్షన్లు పెట్టడము, 6 నెలల లోపల అన్ని స్థాయి లోపల నిర్వహించడం జరిగితే 4.5 సంవత్సరాలు ఏదైతే పూర్తిగా స్థాయిలో ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డారు, ప్రజలకు అందుబాటులో ఉండడానికి సమయం కేటాయించవలసి వస్తుంది. అయితే ఒక ఆలోచన ఉంది, దానికి అన్ని రాష్ట్ర పార్టీలు కానీ కేంద్రం లోపల నిర్ణయిస్తున్న పార్టీలు మిగతా పార్టీలను కూడా కలుపుకోపోవడానికి పార్టీ ఎప్పుడైతే బీజేపీ ఒక సొంత నిర్ణయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకపోయి ప్రజల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ముందుకు తీసుకుపోవడాన్ని మా యొక్క అనుభవపూర్వకంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ ఈరోజు జమిలీ ఎలక్షన్లకు భయపడము చేయడము ఇదంతా కూడా ఎందుకంటే దేశం లోపల దేశీ నేత బీఆర్ఎస్ నేత అనే పరిస్థితికి వెళ్ళి ఓన్లీ గలికే వాళ్ళు ఫామ్ హౌస్ నేతనే పరిమితం అయిపోయింది. ఈరోజు ఏ ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి కానీ ఎవరు కూడా ముందుకు రావడం, ఆయన ఎన్ని తిరిగి ఎంతమంది దగ్గర పోయి మోకాళ్ళు వెళ్ళినా ఈరోజు ఆయనను ఎవరు కూడా ముందుకు తీసుకురాలేకపోతున్నారు. అయితే ఈరోజు బీజేపీగా ఉన్న పరిస్థితి లోపల, బీజేపీలో ఉన్న స్థితి లోపల ఈరోజు దేశం మొత్తం బీజేపీ, ప్రపంచంలో ఒక బీజేపీ స్థాయికి 18 కోట్ల మంది ఉన్న సభ్యత్వం ఉన్న పార్టీగా, అదేవిధంగా తెలంగాణలో కూడా అభివృద్ధి పథంలో నడవాలంటే కూడా ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ, ఈ రెండు బీజేపీ కలిస్తేనే రాష్ట్ర ప్రజలకు ముందుకు పోవడానికి వస్తుంది. ఎందుకంటే ఈయన కేసీఆర్ గారు చేసిన దానికి ఈ రోజు వరకు ఒక ఇండస్ట్రీ రాలేదు. ఇప్పటి వరకు కూడా పథకాల కంటే 2 లక్షల ఇండ్లు గృహాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తే ఇప్పటి వరకు 22-23 వేల డబల్ బెడ్రూమ్ లీడర్ కట్టిండు. ప్లస్ ప్రధానమంత్రి ఏదైతే ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఇంకో మీద 5 లక్షల రూపాయలు ఇస్తుంటే ఆ పథకాన్ని ఎక్సెప్ట్ చేయకుండా పోయిండు. 5.5 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. ఈరోజు ప్రజల సొమ్ము, ప్రజల ప్రావిధాము ఏ విధంగా పోతుంది, ముఖ్యమంత్రి ఎక్కడుండో తెలియదు, మంత్రులు ఏడ ఉన్నారో తెలియదు. బావమరిది కలిసి ఓపెనింగ్ చేసుకుంటా ప్రతి దాంట్లో నేను, నా కొడుకు, నా అల్లుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేకుండా పోయిండ్రు. ఆ రోజు ప్రజల లోపల ఉన్న మంత్రులు ఎవరు, వాళ్ళ శాఖలు ఎవరు, వాళ్ళ శాఖకు సంబంధించింది ఎవరు, ఈరోజు మంత్రులు ఉన్నారు, మంత్రులు ఏ మంత్రి ఏ దాకా ఎక్కడున్నారు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు కేసీఆర్ అభ్యర్థులు ప్రకటించాడు, చాలా పెద్ద సంతోషం. ఈరోజు గణపతులు ఇప్పిమన్నారు, గణపతులు ఇప్పేయడానికి కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు, గణపతులు ఇప్పిస్తారని. ఒక్క ఎమ్మెల్యే ఇక్కడ లేడు. ఈరోజు పెద్ద స్థాయి ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయిండు, వాళ్ళకి ఇచ్చిన నిధులు ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి. కొద్ది గ్రామాల ట్యాక్స్ వసూలు చేస్తుండు, లిక్కరు 3 నెలల మొదలే వసూలు చేస్తుండు, ఉన్న భూములు అమ్ముకుంటుండు, దళితులకు ఇస్తాన భూములు ఎక్కడ పోయినాయి. ఈరోజు ప్రతి పథకం ఏ విధంగా దళిత పథకం కానీ, గిరిజన పథకం కానీ, మిగతా ఏ పథకం కూడా లేకపోయింది. మొత్తం నిర్విరామం చేసిండు. ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఉద్యోగుల పథకం కానీ, పెన్షన్ కానీ, నా ప్రభుత్వం వస్తే ఒక్కరు కూడా టెంపరవరీ ఉద్యోగం లేకుండా పర్మనెంట్ ఉద్యోగం చేస్తా, లక్షల ఉద్యోగాలు చేస్తా,
లక్షల నాగళ్ళు పెట్టేసి ఏదే రామోజీ ఫిలిం సిటీని దున్నుతా, ఈ విధంగా ఆయన చెప్పుకున్న కోకొల్లల పథకాలు, ఆయన చెప్పిన పథకాలు ఎన్ని, ఈరోజు అన్ని పథకాలు కూడా పాటిస్తున్నా. కళ్యాణ లక్ష్మి కాడికెళ్ళి కానీ, ప్లస్ పెన్షన్ యోజన కానీ, గృహలక్ష్మి కానీ, ఈరోజు అన్ని పథకాలలో కూడా 75% కేంద్ర ప్రభుత్వం. ఒక్క బియ్యం ఇవ్వలేకపోతుందండి. ఈరోజు 3.5 సంవత్సరాల నుండి కేంద్రము రేషన్ వల్ల రూపాయి లేకుండా, ఉన్న రూపాయి కూడా లేకుండా ఫ్రీగా బియ్యం అందజేస్తుంది. తన తరం నుంచి 1 కిలో బియ్యం ఇవ్వలేకపోయిందో, ఈరోజు ఏ వ్యవస్థ తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏ దాంట్లో కూడా తీసుకున్నా లేకపోతుండ్రు. ఈరోజు ఎరువులు ఇస్తుంటే కూడా ఎరువులు ఆపెట్టుకొని, బ్రదర్ మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చిన నిధులన్నీ ఏ ఫామ్ హౌస్ లో ఎక్కడ ఉన్నది, ఏమన్నా పరిస్థితులు లేదు. ఆ రోజు అంటే కేంద్రం నుంచి అందుతున్న పథకాలు ఏంటి, 28% నుంచి 42% గ్రాంట్ కూడా అందుకున్న తర్వాత కూడా ఈరోజు ఆ పథకాలను పూర్తి చేయలేకపోవడం, ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడం. గుప్తా గారు ఒక్క సెకండ్ అండి, గుప్తా గారు ఒక్క సెకండ్, ఒక్కసారి బీఆర్ఎస్ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రుడు స్టార్టింగ్లో చెప్పిండు ఒక మాట, అంటే ప్రతి మహారాష్ట్రలో కానీ ఏపీలో కానీ మేము ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లకు ఇచ్చినాము అని చెప్పేసి. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో పొరుగు రాష్ట్రాలలో యాక్టివిటీస్ బంద్ అయినాయి. అంతేకాకుండా ఆగిన మహారాష్ట్ర లీడర్ల చేరికలు ఒకప్పుడు ఒక నెల కింద, అంటే మీ అభ్యర్థుల ప్రకటన జరగముందుకు అంతకుముందు బస్సుల మీద బస్సులు తెలంగాణ వచ్చినాయి. ఇక్కడ నుంచి కూడా వ్యాన్ల కిలోమీటర్ల పొడుగు పోయినాయి. మరి ఏమైనాయి? అంతేకాకుండా కేసీఆర్ వెంట కలిసి వచ్చినటువంటి ఏపీ అధ్యక్షుడు, ప్రతి మీటింగ్లో ఏపీ అధ్యక్షుడు మీరు చెప్పినటువంటి తోట చంద్రశేఖర్ ఎక్కడ పోయిండు? ఏ సభలో కనబడతలేడు, ఏ మీటింగ్లో కనబడతలేడు, ఎక్కడా కనబడతలేడు. సరే, మహారాష్ట్ర అంటే లాంగెస్ట్ డిస్ట్రిక్ట్ కావచ్చు, అటు రాష్ట్రం కావచ్చు. ఏపీ అనేది పక్క రాష్ట్రం. ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి చాలా మంది నేతలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అనేక సభలలో కూడా ఏపీ నేతలు ఈ తెలంగాణ స్టేజ్ల పైన కనబడ్డారు. ఎటుపోయిండు తోటా చంద్రశేఖర్? ఎందుకు సీఎం కేసీఆర్ ఫోకస్ కూడా ఇప్పుడు తెలంగాణలో ఆగమాగం అయిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా కేసీఆర్కి ఎఫెక్ట్ పడింది అని అంటే అభ్యర్థుల జాబితాను ఎప్పుడైతే విడుదల చేసిండో అప్పటి నుంచి కేసీఆర్ మొత్తం కూడా డల్ అయిపోయిండు అనేది ప్రతిపక్ష వాదనలు కనబడతా ఉన్నాయి. పిల్లల్లో కూడా కేసీఆర్ ఎక్కడ పోయిండు అనేది క్వశ్చన్ మార్క్ నిలబడతా ఉంది. అటులో ఫోకస్ లేదు, అండ్ ఇటు తెలంగాణ మహారాష్ట్రలో ఫోకస్ లేదు. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రకటన చేసినాక అక్కడ సీట్లు దక్కనటువంటి ఎమ్మెల్యేలు పంచాయతీలు. సో వీటన్నిటిని ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? చెప్పారు సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గారిని నియమించడం జరిగింది. తోట చంద్రశేఖర్ గారు ఆయన ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఆయన స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి, చాలా పెద్ద మనిషి. దాదాపు 10 మంది రాజకీయాల్లో ఉన్నారు. కేవలం ఆ రోజులలో పిఆర్పి డానికి ప్రజారాజ్యం మన ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు చిరంజీవి గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ గారు. తోట చంద్రశేఖర్ గారు పార్టీలో మరి నాకు చాలా దగ్గరగా గుర్తు, మే 22, 23 ఇదే మేలో ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీలను, జిల్లా అధ్యక్షులను అప్పుడు కేసీఆర్ గారి సమక్షంలో జాయిన్ అయినటువంటి తోట చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రావుల బాబు గారు, రమేష్ నాయుడు, తాడిపత్రి రమేష్ నాయుడు గారు, ఆ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల సంఘాల జేఏసీనే పిఆర్పిగా మార్పు చేయడం జరిగింది. అటువంటి కుల జేఏసీ మొత్తానికి అధ్యక్షత వహించినటువంటి తాడిపత్రి రమేష్ గారు జాయిన్ అయ్యారు, రావుల బాబు గారు జాయిన్ అయ్యారు. తర్వాత ఎంతోమంది ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్ అధికారులు జాయిన్ కావడం జరిగింది. జనాలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో అక్కడ జాయిన్. అదేవిధంగా పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుండి కేసీఆర్ గారు మహారాష్ట్రలో మరి దాదాపుగా 4 సభలు పెట్టడం జరిగింది. ఆ 4 సభలు కూడా చాలా విజయమే. అక్కడ చాలామంది నాయకులు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి, మాజీ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అయ్యారు. అతి త్వరలో అక్కడి నుండి నేను చెప్తా ఉన్నాను, ముందస్తుగా టీవీలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని వాళ్ళు టచ్లో ఉన్నారు. వాళ్ళు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజులల్లో మరి ఇప్పుడు ముందస్తుగా ఉన్నాయి తెలంగాణ ఎన్నిక, కాబట్టి గౌరవనీయులు కేసీఆర్ గారు మరి ఎక్కడ ఎన్నికలు మొదలు ఉంటే అంతంలోనే ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడు
తెలంగాణలో అడుగుపెట్టినటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఈరోజు మారు ప్రతి తెలంగాణలో అడుగుపెట్టి తెలంగాణలో తిరిగి అక్కడ ఎమ్మెల్యేలను ఇక్కడ ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా కూడా ఎన్నికలు ఎక్కడగా ఉంటే అక్కడ ప్రాంతంలో మొదటిగా ఫోకస్ పెట్టడం అనేది 100% వాస్తవం. ఆ దిశగానే కేసీఆర్ గారు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో 90కి పైగా దేశ్ కి నేత కేసీఆర్ నినాదం, దేశ్ కి నేత సీఎం కేసీఆర్ అన్నటువంటి ప్రకటించిన ప్రకటన ఏడబోయింది 2 నెలల నుంచి. ఒకే ప్రశ్న, ఏడబోలేదు. నేను ఏం చెప్తా ఉన్నాను, కేసీఆర్ విజన్ ఎప్పుడు ఒకప్పుడు కనిపించినటువంటి జనాలు, ఒకప్పుడు కనిపించినటువంటి నాయకులు ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాలు కేసీఆర్ మొన్నటికి మొన్న సోలాపూర్ లో పద్మశాలి పెద్ద సభ జరిగితే వారం రోజులకి సీఎం కేసీఆర్ హైదరాబాద్ కేసీఆర్ పోలేదు. హరీష్ రావు గారిని ఎమ్మెల్సీ రమణ గారిని పంపించారు. తప్పకుండా ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు అక్కడ ఇన్ఛార్జీలు వేయడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆయన యొక్క వ్యూహాలను సిద్ధం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంజనేయులు గారు చెప్పండి. ప్రణయ్ గారు, ఏపీలో జరిగినటువంటి ఇప్పుడు చంద్రబాబు ఏ విధంగా జైలు పాలయ్యిండ్రో అదే 4 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కేసీఆర్ కుటుంబం జైలుకోవడం ఖాయం. ఆయన చేసినటువంటి అమృతం ఉంది. ఎంత కమిషన్లకు ఈ రోజు తెలంగాణను ఎంత ఇబ్బంది, ఎంత అప్పులు చేసింది అనేది అధ్యక్షుడు ఉన్నట్టు కదా రేవంత్ రెడ్డి. ఓ నోటు దొంగ, నోట్ మై వర్డ్స్, ఓటుకు నోటు దొంగ, ఓటుకు నోట్లో దొరికినట్టు దొంగ మీ నాయకుడు. దళిత బంధే 3 లక్షల ఎమ్మెల్యేలు తీసుకుంటున్నా అంటే స్వయంగా కేసీఆర్ చెప్పడం జరిగింది. దళిత బంధులో 3 లక్షలు మా ఎమ్మెల్యేలు తీసుకుంటా అని చెప్తున్నా, మోసం చేసుకుంటున్నారని చెప్పడం. నోట్ల గడ్డలతోని స్టీఫెన్సన్ ఎమ్మెల్సీ ఎన్నికల మద్దతు కోసం స్టీఫెన్సన్ 5 కోట్ల రూపాయలు ఇస్తే దొరికాడండి మీ నాయకుడు, మీ ప్రాంత అధ్యక్షుడు. ఇప్పటికి కూడా కేసు ఉంది. ఖచ్చితంగా కేసులుగా దోడుతాం. ఎవరైతే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే మీ నాయకుడికి కూడా పడుతుంది. అరే పిట్ట కథలు బ్రదర్, ఇది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం. మాట చెప్తే అడమ తిప్పం. ఖచ్చితంగా ముఖం లేక తెలంగాణలో కేసీఆర్ కు ముఖం లేక పక్క రాష్ట్రాలకు తిరుగుతూ ఏదో తెలంగాణ మంచిగా ఉంది. ఇప్పుడు మీ వాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుతారేమో దేశకి నేత, ఇక్కడ తెలంగాణలో లేదు కాబట్టి దేశం అంతా తిరుగుతారంటారు. పక్క రాష్ట్రాలకు పోకుండా తెలంగాణలో ఉంటే మరి మీరు దేశకి నేత అన్నారు కదా, పక్క రాష్ట్రానికి వెళ్ళట్లేదు, చేరికెళ్తలేదు, పక్క వాళ్ళు ఎవరు రావట్లేదు. ఖచ్చితంగా కూడా మీరు ఎన్ని మసిపూసి బట్ట చేసి ఇంకో రకాలుగా మారుగాయ చేసిన తెలంగాణ ప్రజలు విజ్ఞులు. తెలంగాణ ప్రజలకు ఒక దేవాలయంలో మందు దాగి మటన్ తిని బ్రదర్ మీకు మీరు వాస్తవాలు మాట్లాడాలా. దేవుని దగ్గరికి పోయే ఎటువంటి వ్యక్తులు కూడా అట్లా చేయరు. ఆయన ఒక కరుడు కట్టినటువంటి హిందుత్వవాది. ముఖ్యమంత్రి గారు అక్కడ అపవిత్రం చేయడం జరిగింది శ్రీకృష్ణ దేవాలయం. నువ్వు పోయి చూసి వచ్చినావా? నువ్వు పోయి చూసి వచ్చినావా? అడ్డుకోవడం జరిగింది. చాలా తప్పు మాట్లాడుతూ ఉన్నారు బ్రదర్. బీజేపీ నుంచి ఆనంద్ గుప్తా గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి చెప్పండి. గుప్తా గారు. సార్ ఇప్పుడు బిఆర్ఎస్ దేశీ నేత అనేది కూడా ఆయన సంబంధం లేని విషయం. దేశం లోపల 140 మంది జనాభా ఉంటే ఈయన 4 కోట్ల మంది జనాభానే ఇక్కడ మొత్తం ఎక్కడ ఆగమాగం చేసేసి ఆయన ఫామ్ హౌస్ లో కూర్చుంటున్న వ్యక్తి దేశీ నేత ఏ విధంగా అవుతాడు? ఆయన వీళ్ళ కార్యకర్తలకు దేశీ నేత కలుగుతాడు కానీ ప్రజలకు దేశీ నేత ఎక్కడైతాడు? ఈ రోజు ప్రతి స్కీమ్ లోపల ప్రతి దాంట్లో కూడా అన్నిట్లో కూడా కమిషన్ లేని పథకం కూడా ముందుకు రాదు. 40% కమిషన్ కాకలు చేస్తేనే కదా మిమ్మల్ని పక్కకు పెట్టి ఆ కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నారు. లిక్కర్ అమ్ముకోవడము, మందులు పోవడము, దీని మీదనే
ఆయన పబ్బం గడుపుతున్నాడు కానీ దేశంలో కావాల్సిన ఎక్కడ కూడా కలుగుతున్నారు. సత్యనారాయణ గారు ఒక నిమిషం ఆగండి మీరు దయచేసి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో రైల్వేను పూర్తిగా చేయలేకపోయిండు, మెడికల్ కాలేజీలను పూర్తిగా పోయిండు. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో 2.5 లక్షల కోట్లు ఈ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే మీరు ఏమిచ్చారు చెప్పుర్రి. మీరు తెలంగాణ మీ బడ్జెట్లు ఏమన్నా ఇచ్చిర్రా? తెలంగాణకి ఏమిచ్చిర్రు? మీ దగ్గర అసలు క్లారిటీ ఉందా? మీ కురుకురే మంత్రి కిషన్ రెడ్డిని స్వామి గారు మీరు వినాలే. నేను వింటున్నా సార్, మీరు తెలంగాణకి ఏమి ఇచ్చారు చెప్పండి అంటున్నా. ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ కింద ఏమైంది? రైతులకు ఇచ్చిన పథకాలు ఏమైపోయినాయి? ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పెన్షన్ కానీ ఏమైంది? రైల్వే ఇచ్చిన పథకాలు ఏమైనాయి? ఆ రోజు మీరు ఏ దానికి కూడా ఈరోజు 2 లక్షల ఒక్క రూపాయి కూడా ఇయ్యలే, ఒక్క పైసా కూడా ఇయ్యలే, ఒక పైసా కూడా ఇవ్వలేదు. నేను ఆన్ రికార్డెడ్ చెప్తున్నా. మెట్రో రైలుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు. ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం. చెప్పండి బ్రదర్, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీరు ఏం చేశారో చేయండి. మీరు చెప్పే పేర్లన్నీ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం తరఫున. అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్. మీ పార్టీ వదులు పెడతారా? నేను మీకు రాసి పంపిస్తాను. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి బ్రదర్. మీరుగో ఒకటే ట్రైన్ ఉంటుంది సార్, వందే భారత్ అని. వందే భారత్ అంటే నాకు తర్వాత అర్థమైంది. 100 సార్లు ఓపెనింగ్ చేస్తారు. వందే భారత్ 100 సార్లు ఒక ట్రైన్ ఓపెన్ చేస్తే అది వందే. 14 సార్లు ఒకటే ట్రైన్ ఓపెన్ చేసిర్రు మీరు. ఇక మా కురకురే మానేస్తాడు కిషన్ రెడ్డి గారు. ఆయన రైల్వే స్టేషన్లలో లిఫ్ట్ లో చేస్తాడు సార్. ఆయన కేసీఆర్ ఉన్న టీమ్ కు ఎన్ని భూములు ఉన్నాయి? 9 సంవత్సరాల తర్వాత అతకున్న ఎన్ని భూములు ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు కూడా మీ పథకం బహిర్గతం చేసిండ్రు. మీకు దమ్ము. అరే రేవంత్ రెడ్డి అంటే అయినా ఓటుకు నోటు దొంగ. ఓటుకు నోటు దొంగ గురించేనా మీరు చెప్పేది? దళిత బంధు దొంగలు మీరు, బీసీ బంధువులు, ఇప్పుడు రెండు ఒకటే. అనంత్ గుప్తా గారు మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి, మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. బీజేపీకి ఆనంద్ గుప్తా గారు, ఆంజనేయులు గారు ఒక్క సెకండ్, ఆనంద్ గుప్తా గారు ఒక్క సెకండ్. సో వివేక్ పటేల్ గారు, ఇప్పుడు చాలా మందిలో ఒకే స్టేట్మెంట్ కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. అండ్ ఈ స్టేట్మెంట్ లో కూడా లోక్సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు అన్ని కలిపి ఒకేసారి జరిపేందుకు కేసీఆర్ అధికార బీఆర్ఎస్ పార్టీ, కేంద్ర బీజేపీ పార్టీ రెండు అయ్యాయి, కుమ్మక్కై రాజకీయాలు చేస్తా ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు 2 పార్టీల నుంచి మీరు ఇద్దరున్నారు, మీ ఇద్దరు సమాధానం చెప్పాలి. మీరు క్లారిటీ ఇర్రి. వాళ్ళేమో వాళ్ళకి బి పార్టీ అంటున్నారు, వీళ్ళేమో వీళ్ళకి బి టీం అంటున్నారు. మరి మేము వాళ్ళకి ఎవరికి బి టీం? ఇక్కడ ఎవరికి బి టీం గా వ్యవహరిస్తూ ప్రజలు తప్పుదో పట్టిస్తా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదన. ఆంజనేయులు గారి తరపు నుంచి నేనే అడుగుతా ఉన్నా, మీరు ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది కేంద్రంలో ఉన్న బీజేపీ. ఎలక్షన్లు తీసుకొచ్చి తెలంగాణలో ఆధిక్య చెలాయించేందుకు సీఎం కేసీఆర్ మళ్ళీ గద్దె మీద కూర్చోబెట్టేందుకు కేంద్రంలో మళ్ళీ మీరే అధికారంలోకి రావడం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తా ఉంది. దానికి అర్థాలు పాడుతూ సీఎం కేసీఆర్ కూడా ఎలాంటి చప్పుడు సరి లేకుండా ఈ రోజు కావాలనే ఎటువంటి అలజడి, మహారాష్ట్ర నుంచి వలసలు లేవు, ఏపీ నుంచి చేరికలు లేవు, ఎటువంటి సభాలు లేకుండా ఒక తెలంగాణలో ఏర్పాటు చేసేటువంటి సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం కూడా జరపకుండా ఈ రోజు ఎక్కడో చాటుకు పోయి దాచుకుంటా ఉన్నాడంటే కేంద్ర రాష్ట్రం ఒకటైంది కనుక ఈ రోజు ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నారని కాంగ్రెస్ వాదన. దీనికి సమాధానం చెప్పండి వివేక్ పటేల్. నేను 100% చెప్తున్నా. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రభుత్వము జాతీయ సమైక్యత దినంగా జరుపుతా ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి పబ్లిక్ గార్డెన్స్ లో జెండా వేస్తా ఉన్నారు. జిల్లా మంత్రులందరూ కూడా ప్రభుత్వ విప్లతో కలిసి మరి అందరూ కూడా 33 జిల్లాలలో జిల్లా కార్యాలయాల్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతోని జాతీయ సమైక్యత దినం సెప్టెంబర్ 17 తారీఖున చాలా గొప్పగా మరి తెలంగాణ ప్రభుత్వం జరపబోతా ఉంది. ఖచ్చితంగా కూడా సెప్టెంబర్ 15ను జాతీయ సమైక్యత దినంగా మేము జరుపుతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. మీరు పొత్తులో ఉన్నారా లేదా? మేము కాంగ్రెస్ తో గానీ బీజేపీతో పొత్తులో లేము. ఇవి 2 పార్టీలు మా ప్రధాన శత్రువులు. ఓకే గుప్తా గారు.
ఎన్నిక వచ్చినాయంటే జాతీయ జెండా ఎగరేయకుండా పోతున్నాడు. ఎవరు దిక్కు దివానా లేదు దేశం లోపల అని చెప్పేసి మళ్ళా రాష్ట్ర ప్రజల మీద పడ్డారు. ఇంత దాకా దేశీ నేత అని చెప్పి దేశం మీద రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఆగం పట్టించేసి దేశీ నేత అని వెళ్ళిపోదాం అనుకుంటూ దేశంలో ఎవరు దేకలేకపోయే వరకు వచ్చేసి రాష్ట్రం మీద. సో మరి వీళ్ళ క్లారిటీ ఒకటి వచ్చింది, వీళ్ళు తిట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాదనకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలంగాణపై ఇంత ఫోకస్ పెడతా ఉంది ఎలక్షన్ల మీద? వేరే రాష్ట్రాలలో కూడా అధికారంలోకి రావాలా? రేపు 2024లో దాదాపు 11 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. 11 రాష్ట్రాల మీద లేని ఫోకస్ తెలంగాణ మీద ఎందుకుంది? తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారు తెలంగాణకు రావడంలో తప్పులేదే. తెలంగాణను మేము 10 సంవత్సరాలు ఎదురు చూస్తే మాకు ఒక పారి అవకాశం ఏమని చెప్పి అడగడానికి రావడంలో తప్పేముంది? తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారు. ఈసారి బ్రహ్మాండమైన మెజారిటీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పడానికి అధిష్టానము ఢిల్లీ నుండి రావడంలో వీళ్ళకెందుకు భయం అది? ఈ రెండు పార్టీలకు ఏ టీం బి టీం పిలువాడుతున్న బీఆర్ఎస్ గాని బీజేపీని, ఈ రెండు పార్టీలు ఒకటయ్యి వేరే రాష్ట్రాల్లో మీరు అన్నట్లుగా వేరే రాష్ట్రాల్లో కలుపుకోవడం గాని, వేరే రాష్ట్ర ఎమ్మెల్యేలు చేరినే కూడా ఆపడం గాని, వేరే రాష్ట్రాల్లో పోయి ప్రచారం చేయడం గాని ఆపేసి ఓన్లీ ఈ పుటాప్ మంత్రులు మన దగ్గర ఉన్న మొత్తం షోపుటాప్ మంత్రులంతా కూడా ఏ ఒక్క స్వతంత్రంగా మాట్లాడగలుగుతాడా? ఏ ఒక్క ఎమ్మెల్యేనన్నా స్వతంత్రంగా మాట్లాడగా? ఇప్పటి వరకు 4 ఏళ్ళు కూడా ఆయనకు అపాయింట్మెంట్ మా జిల్లాలో వికారాబాద్ జిల్లాలో మహేందర్ రెడ్డి గారికి 2 నెలల కొరకు 2 నాయకులు మీకు చెప్పాలి, దేశంలో ఉన్న నాయకులు మీరు స్క్రిప్ట్ రాసిస్తే, మీ నాయకులు స్క్రిప్ట్ రాసిస్తే మీరు చదువుతారు. మీ నియామకాలన్నీ జాతీయ స్థాయిలో జరగాలి. జరగాలి. మేము ఏదున్నా కూడా మా నాయకులు స్వచ్ఛందంగా మాట్లాడతారు. మాది ఏ నిర్ణయమైనా తెలంగాణలో జరుగుతుంది, ఇది ఏ నిర్ణయమైనా ఢిల్లీ వేదికగా జరుగుతుంది అని చెప్తా ఉన్నాను. ఢిల్లీలో మీకు సపోర్ట్ చేస్తాం, ఇక్కడ తెలంగాణలో మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి 2 పార్టీల అధినేతలు మాట్లాడుకోవడం ఇది ఒక్కటే కవిత కేసు నీరుగార్చడంలో తాత్పర్యం. అదే తెలిసిపోయింది తెలంగాణ ప్రజలు 2 పార్టీలు కూడా ఈ రోజు డిసైడ్ అయి ఉన్నారు బీజేపీకి పట్టం కట్టాలని చెప్పేసి. ఎన్ని కుయుక్తులు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ కి 119 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి క్యాండిడేట్ మా దగ్గర ఇద్దరు ముగ్గురు నలుగురు పోటీ ఉండదు. స్వచ్ఛందంగా ఒకరు మాత్రమే ఒక కాన్స్టిట్యూన్సీకి మాత్రమే అన్నట్టుగా మేము అప్లికేషన్ 40 మంది సీఎం క్యాండిడేట్ పార్టీ అండి మీది. ఒక పార్టీకి ఒకటే, నియోజకవర్గానికి ఒకటే క్యాండిడేట్ ఉన్నాడు అంటే ఎట్లా? చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు చెప్తున్న మాటలు. ఎక్కడ కూడా కాంగ్రెస్ ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, ఆయనలోనే విన్నారు కదా మీరు. 40 మందితో అరే అధికారికంగా విడుదల చేయలేదంటారు. మీకే క్లారిటీ లేదు. కావాల్సింది సరైన సమాధానం చెప్పి ప్రజలకు కావాల్సింది ముందుకు తీసుకుపోవడానికి దేశంలో ఉన్న అన్ని పథకాలను ఈరోజు రాష్ట్రానికి రాకుండా ఆపుకున్న టీఆర్ఎస్ అనుభవించి ఇడిచిపెట్టిన కాంగ్రెస్ కు సరైన సమయం ఆసనం. ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీకు కావాలని 2 నెలలు లాగండి బ్రదర్, మీకు కావాల్సి పూర్తి స్థాయి లోపల సమాధానం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఈ రోజు కాంగ్రెస్ సోనియామ్మ ఇయ్యలే, బీజేపీ ఒప్పుకు కాంగ్రెస్ సుష్మా స్వరాజ్ గారు ఒప్పుకున్న తర్వాతనే కాంగ్రెస్ ముందడిగేసింది. ఇంతమందిని బలిపీఠం మీదకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ వాదులు ఈ రోజు తెలంగాణ వాదాన్ని వాడుకున్న కాంగ్రెస్ ఎన్ని వేల మందిని కొట్టనుకుంది. తర్వాత బీఆర్ఎస్
టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరు మీద, కానీ బీజేపీ మాత్రమే అడ్డకట్టు చేయగలిగింది. ఈ రోజు బీజేపీ ఉండేపటికే మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి బీజేపీ మాత్రమే సర్వ హక్కులు ఉన్నటువంటిది మా పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 నుండి 2014 వరకు కొట్లాడి తెలంగాణను తెచ్చుకుంది బీఆర్ఎస్ పార్టీ. 1600 మంది విద్యార్థులు చనిపోతే 1600 మంది విద్యార్థులు చనిపోతే సంబంధ వర్గాలు ఉద్యమం చలించిన ఇప్పుడు 16 మంది చావుకు కారణం మీరే. ఆ బలిదేవత సోనియా గాంధీ అంట. మీరేంటిది, మీ వాయిస్ ఏంటి దీని మీద చెప్పు. మీ ద్వారా మీరే చెప్పారు కదా 1600 మంది చనిపోయారని. మరి ఆ 1600 మంది చావులకు కారణమైనటువంటి బలిదేవత ఎవరు చెప్పాలి. తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఈ రోజు మనం గౌరవించాల్సింది. ఓకే రైట్, తెలంగాణ ఇచ్చిన తల్లి. మరి 1600 మంది ఆత్మహత్యలకు కారణం ఎవరు? ఈ 1600 మంది ఆత్మహత్యలకు కారణం ఎవరు బ్రదర్? బీజేపీ ప్రభుత్వం. అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు 2009 డిసెంబర్ 9 స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కిపోయింది మీరు కాదా? డిసెంబర్ 9 ప్రకటన, డిసెంబర్ 9 2009 రోజు అభ్యర్థిగా మంత్రి చిదంబరం గారు తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ప్రకటించి మీరు కాదా? మనం ఎత్తుకున్న అంశం వేరు, మాతున్న అంశం వేరు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సీఎం కేసీఆర్ వ్యూహం ఏంది, ఆయన వ్యూహ రచన ఏమైపోయింది? సో పటేల్ గారు, మీకు ఇంకో ప్రశ్న అండి. టికెట్లు ఖరారు చేసినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే ఎవరి క్యాండిడేట్లుగా అనౌన్స్ చేసిరో వాళ్ళ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నియోజకవర్గాల్లో వాళ్ళ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో చూస్తే పథకాలలో ఉన్న అవకతవకల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆచార్య గారు ఇంతకుముందు ఆచార్య గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే టికెట్ లభించినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆశావాహులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా అసంతృప్తితో పక్క పార్టీలో పోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ ఆందోళన కేసీఆర్ ఎడిగిపోవాలని అర్థం కాక లోపటి నుంచి బయటకు వస్తాడు అనేది వాదన. చాలా క్లారిటీగా చెప్తున్నాం. మా నాయకుడు అన్ని ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. అందరికంటే ముందస్తుగా దాదాపు 20 రోజులకు ముందే ఆయన క్యాండిడేట్లను ప్రకటించడం జరిగింది. ఉన్నటువంటి క్యాండిడేట్లలో మ్యాక్సిమం సిట్టింగ్లకే కేటాయించడం జరిగింది. ఒక 4-5 చోట్ల మాత్రమే మార్పులు చేర్పులు. ఖచ్చితంగా మేము గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి 100% వాళ్ళు గెలుస్తున్నారు. తెలంగాణలో మూడోసారి రాబోయేది మా ప్రభుత్వమే. హైట్రిక్ సీఎం గా కేసీఆర్ ప్రమాణం స్వీకారం చేయబోతా ఉన్నారు. మీరు చూడండి. ఎందుకోసం ముందస్తుగా అనౌన్స్ చేయడం వల్ల ఇప్పుడు ఎన్నికలు వస్తే ఈ ఉన్న సగం మంది కూడా గెలిచేటట్లేరు. ఎటువంటి ఎన్నికలు వచ్చినా, జమిలీ ఎన్నికలు రాని, సాధారణ ఎన్నికలు రాని, మీరు బీజేపీ పార్టీ కుతంత్రాలు చేసి ఎన్నికలను ముందుకు జరపని, పక్కకు జరపని, మధ్యకు జరపని, ఎటు జమిలీ ఎన్నికల వ్యూహకర్త కేసీఆర్ అన్నట్టు కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ వ్యూహకర్త అయితే ఓకే, 2 మాటలు మీరే చెప్పారు. జమిలీ ఎన్నికల్లో మీరు ఓడిపోతారు అనే వర్షన్ మీరే చెప్తా ఉన్నారు. జమిలీ ఎన్నికలకు వ్యూహకర్త కేసీఆర్ అనుకుంటున్నారు. పార్లమెంట్ అసెంబ్లీ కలిసి వస్తే ఇటు పార్లమెంట్ అసెంబ్లీ కలిసి వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు ఒక్కసారి జరిగినా, ఎటువంటి ఎన్నికలు జరిగినా 119 నియోజకవర్గాలల్లో 100 స్థలాల్లో మేము గెలుస్తున్నాం బ్రదర్. మీరు తప్పకుండా రాసుకోండి. ప్రతిపక్షాలకి ఈసారి అసలు మరి బీజేపీ అయితే బోని కొట్టదో కూడా నేను 100% రాసి పెట్టుకుంటాను బ్రదర్. 2014 రాసి పెట్టుకున్నాం మేము. 2018 గారు ఇంకొక సూటి ప్రశ్న చెప్పండి. ఎవరైతే పార్టీలో 7 మార్చినటువంటి సీఎం కేసీఆర్ టికెట్లు అనౌన్స్ చేయకుండా 2 ఆపిండు. ఓకే, వాటిలలో 4 స్థానాలు ఆపిండు. కొన్ని మార్పులు చేర్పులు చేసిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజే రేపు పొద్దున కాంగ్రెస్ కప్పుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. జనగామ జిల్లాలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బీజేపీ కండవ కప్పుకోబోతా ఉన్నారన్న వార్తలు వస్తా ఉన్నాయి. ఇట్లా బేతి సుభాష్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీతో ఆల్రెడీ మంత్రాలు చేస్తా ఉన్నారు. బీజేపీ ఆహ్వానించినప్పటికీ కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఇట్లా ఈ 7 అసంతృప్తులు కూడా వేరే పార్టీ పోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకొక మాట. గతంలో మీరే రెబల్గా వేసిర్రు, పార్టీ టికెట్ ఇవ్వలే, అయినా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు. ఈసారి కూడా టికెట్ రాలే, మీ ఎమ్మెల్యే పని చేయలే. అసంతృప్తితో ఉన్న మీరు రేపు పొద్దున ఇంకో పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు.
ఇట్లాంటి అసంతృప్తులు ఉన్నప్పుడు ఏ విధంగా 105 100 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు మీరు? బ్రదర్, చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాను. 2018 ఎలక్షన్లలో కూడా మా నాయకుడు నేరుగా అప్పుడు కూడా సిట్టింగ్లకే ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము గెలుపొందిన స్థానాలు 88 స్థానాలల్లా మేము గెలుపొందడం జరిగింది. మా పాలన మరి మిగతా పార్టీల్లో గెలుపొందిన నాయకులు కూడా మరి మనలో జైన్ కావడం జరిగింది. ఖచ్చితంగా కూడా మరి అప్పుడు ఉన్నటువంటి నాయకులే గాక మాకు చాలామంది నాయకులు కూడా తర్వాత దాదాపుగా 17 మంది మళ్ళీ మా దాంట్లో జైలు జైన్ కావడం జరిగింది. ఆ విధంగా మా సంఖ్య 105కు చేరింది. మేము చెప్తా ఉన్నాం చాలా బలంగా, ఖచ్చితంగా కూడా మరి అన్ని స్థానాలలో అందరికి కూడా మరి కేటాయింపులు అనేటివి సాధ్యం కావు. కాబట్టి కొన్ని స్థానాలలో రాజకీయ సమీకరణల దృష్ట్యా, కుల సమీకరణాల దృష్ట్యా కొన్ని సామాజిక వర్గాలు మరి టికెట్లు కేటాయించిన పరిస్థితి వస్తుంది. కొన్ని సామాజిక వర్గాలకు పూర్తిగా టికెట్లు కేటాయించలేని పరిస్థితి కూడా రావడం జరిగింది. అందులో భాగంగానే మరి కొంతమందికి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా మరి అక్కడ కొంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మరి మార్పులు చేర్పులు జరిగింది. ఆ ఎటువంటి ఫలితాన్నైనా మేము పాజిటివ్గా స్వీకరిస్తామనేటువంటి దృఢ సంకల్పంతోనే అక్కడ మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేము మార్పులు చేర్పులు చేసిన దగ్గర కూడా మేము ఎవరికైతే టికెట్లు కేటాయమో వాళ్ళే గెలుస్తారు. మా యొక్క మరి బ్యాక్ ఎండ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులతోని మాట్లాడడం జరుగుతుంది. ఏదేం జరిగినా కూడా ఖచ్చితంగా మరి ఇంకొక మాట కూడా నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రాబోయేది అటువంటిది ముచ్చటగా 3వసారి మా బిస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కొంతమందికి టికెట్ రాలేదు, వాళ్ళు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. వాళ్ళు అక్కడ పని చేసుకొని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వేరే పార్టీలకి వెళ్ళి వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళు పోటీ చేస్తారు. దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో మరి 2018లో కోరకంటి చందర్ గారు ఆయన టీఆర్ఎస్ కార్యకర్త మొదట పనిచేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఎన్నికల్లో గెలుపొంది వచ్చినటువంటి సోమవారం నారాయణ గారు మా దగ్గర ఉండే ఆయన సిట్టింగ్కు మేము టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ గెలిచింది కోరకంటి చందర్ గారు. ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద గెలిచారు. తర్వాత వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు. నేను ఏం చెప్తా ఉన్నా, ఎక్కడ గెలిచినా వాళ్ళు చివరికి రావాల్సింది మా దగ్గరికే. సో ఆచార్య గారు, ఆంజనేయులు గారు 100 స్థానాలలో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పక్క పార్టీలోకి పోయినా ఆయన ఒక క్లారిటీ క్లియర్గా ఇచ్చిండు. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. పక్క పార్టీలోకి పోయి గెలిచినా మళ్ళీ మా పార్టీ కండవ కప్పుకుంటారు అని చెప్పిండు. గతంలో 2010 కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కండవ కప్పుకున్నారు. ఈసారి కూడా మళ్ళీ అట్లనే చెప్తా ఉన్నాడు. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత చెప్తా ఉన్నాడు, ఏ పార్టీ గెలిచినా మళ్ళీ మా పార్టీ కండవ కప్పుకుంటారు అనేది క్లారిటీ ఇచ్చేసిండు ఇక్కడే. సో దీనికి మీ సమాధానం ఏంటి? కేసీఆర్ గెలుస్తాడని కూడా నమ్మకం లేని పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణలో సీఎం గారు 2 సీట్లు ఎన్నుకోవడం జరిగింది. ఆయనకి గ్యారంటీ లేదు. బ్రదర్ మాట్లాడలేదు. గతము ప్రణయ్ గారు, గతము వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. తెలంగాణలో ఎంత అప్పుల కుప్పగా కేసీఆర్ గారు తీసుకొచ్చారు అంటే తెలంగాణలో ఒక సామాన్యుడు తిరగని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సామాన్యు మళ్ళీ 3వ కేసీఆర్ గారిన గెలిస్తే సామాన్య నిలువుగా ఆయన యొక్క ఆస్తులన్నీ కాజేసి, రైతుల ఆస్తులన్నీ కాజేసి, ఆస్తులన్నీ కాజేసి మొత్తానికి అమ్మే పరిస్థితి తెలంగాణ పరిస్థితి ఉంటది. కాబట్టి ఏ ఒక్క మాట్లాడుతుంది బీజేపీ పార్టీని, బీజేపీ ప్రతినిధి మీరు మాట్లాడేది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పిఎస్లు అన్నిట్లు అమ్మింది మీరే కదా, అన్నిటినీ దివాలా తీపిచ్చి ఈ రోజు సంతోషంగా తెలంగాణలో లేరు. మేము అదే చెప్తున్నాం బ్రదర్, భారతదేశంలోనే ప్రజలు సంతోషంగా లేరు. పరిస్థితి కేసీఆర్ గారికి లేదు. 3వసారి ఏ విధంగా గెలుస్తారు అనేది చర్చ. ఇది వాళ్ళు అల్ప సంతోషపడతా ఉన్నారు. ఆయన యొక్క బుడుబుడు కాలంలో చెప్పి ప్రజలను మరోసారి మోసం చేస్తామని చెప్పేసి, ఎంతైనా కొందాం ప్రజలను అని చెప్పేసి
మోసపూరితమైన మాటలు చెప్తా ఉన్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ గా ఉన్నారు. వాళ్ళ మంది ఎప్పుడో అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి, కాంగ్రెస్ మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ కి ఇంకా 4 నెలలు ఔపిక పట్టు బ్రదర్. 4 నెలల్లో మళ్ళీ మళ్ళీ ఇంటికి పోతాడా? బీజేపీకి రెండు ఒకటయ్యి చప్పట్లు కొట్టుకుంటా కూర్చుంటారు అనేది తెలుస్తా ఉన్నది. బ్రదర్ 4 నెలల తర్వాత మీరు చెప్పిరు చూడండి, చప్పట్లు కొట్టి చెక్కు భజన చేసేది మీరే, మీ కాంగ్రెస్ పార్టీయే, మీ కాంగ్రెస్ ఎందుకంటే 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంగా మీరు అదే చెక్కబాదేసుకుంటుంటున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ అలవాటు అయింది. గుప్తా గారు, బీజేపీ పార్టీకి అసలు సీట్లు దక్కేటువంటి పరిస్థితి లేవు. అసలు తెలంగాణలో అసలు క్యాడర్ ను కూడా కోల్పోతున్న సిచ్యువేషన్స్ లో బీజేపీ పార్టీ ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. సో మరి మీరు ఏం చెప్తారు దీనికి? విషయం గుర్తుపెట్టాలి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరిగేటప్పుడు కేటీఆర్ కు ఏదైతే బాధ్యత అప్పచెప్పిండో అప్పుడు నేను 100 సీట్లు గెలవకపోతే రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతా ఉండడం జరిగింది. దాని తర్వాత హరీష్ రావును పక్కకు పెట్టిన తర్వాత జిహెచ్ఎంసీల ఫలితాలు రానందుకు మళ్ళీ హరీష్ రావును దగ్గర తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఈరోజు అందరికీ ప్రకటించి చాలా సంతోషమైన కారణ విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎంత భయం పుట్టుకున్నదంటే ఈరోజు కేసీఆర్ ఏదైతే టికెట్లు ప్రకటించిండో ఎవరైతే మూకుమ్మడిగా పాడతామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పుడైనా జరిగిందో దానికి భయపడి ఈరోజు టికెట్లు ప్రకటించిండు. ఈరోజు ప్రకటించిన తర్వాత వాళ్ళ దగ్గర ఎటువంటి భయం పుట్టుకున్నదంటే బీఫామ్ కూడా వాళ్ళ చేతికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే బ్రదర్ చెప్తావు, నువ్వు చెప్పడం ఎందుకు, నేనే చెప్తా. మా నాయకుడు క్లియర్ గా చెప్పిండు అదే రోజు. మేము ఈ రోజు క్యాండిడేట్లను ప్రకటిస్తా ఉన్నాం. మీరు ఒకవేళ గనక మీరు అందుబాటులో లేనైతే ఓకే చెప్పండి. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఒక్క గ్రామానికన్నా పోయి పర్యటించే పరిస్థితులు ఈరోజు నిర్మాణం అయిన ఉన్నాయా? కేసీఆర్ ఆటలు పట్టుకొని ఈరోజు వాళ్ళు ఏదో ఊహించుకొని ఏదో చేసుకొని ఈ పరిస్థితి అంతా తారుమారు అయిపోయిన తర్వాత వాళ్ళు టికెట్లు మారని చెప్పేసి నిర్ణయానికి వచ్చిన తర్వాత టికెట్లు ఇచ్చేసి ఉన్నాడు. ఈరోజు బీఫామ్ వాళ్ళకి ఇచ్చిండా? బీఫామ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు వాళ్ళకి ఎంత పరిస్థితి ఉన్నదంటానంటే వాళ్ళు మేము పోవన్నా వద్దా, టికెట్ వస్తుందా రాదా, ఒక ప్రాంతానికి 2-3 ఆల్రెడీ టికెట్లు ఇస్తా అని చెప్పి పంపడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ప్రజలకు కావలసింది ఏంది, వాళ్ళు చేయవలసింది ఏంది, చాలా తెలివైన ఏదైతే వెనకటికి ఏది చెప్తే అది నమ్మే పరిస్థితి ఈ రోజు జనాల దగ్గర లేదు. ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. రాబోయే 2-3 నెలల లోపల ప్రజలను ఈరోజు 3వసారి కాదు ముచ్చటగా ఫామ్ హౌస్ కు పంపించకపోతే ఈరోజు బీజేపీ పార్టీ పూర్తి స్థాయి లోపల నిర్మాణమే జరిగింది. ప్రతి గ్రామాన నిర్మాణం జరిగింది. ఈరోజు ఎందుకైనా అద్దెకు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముచ్చటగా 3సారి అయితే బుర్కలు వేసుకుంటూ కూర్చున్నారు. ఏదో కాంగ్రెస్ కర్ణాటక వచ్చింది, మేము తెలంగాణలో వస్తాం. కర్ణాటక చెప్తున్నానే మీకు ఆల్రెడీ వాళ్ళ పెట్టిర్రు, అయినా మీకు బుద్ధి రాలేదా అంటున్నా. కర్రగాచి వాళ్ళ 2 సార్లు పెట్టినా మీకు వచ్చిన స్థానాలన్నీ బీజేపీ, మీకు ఉన్నటువంటి స్థానాలన్నీ మీకున్నటువంటి స్థానాలన్నీ. ఒక సెకండ్ చెప్పండి గుప్తా గారు, కంప్లీట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి, బీజేపీ పార్టీ వాళ్ళ పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకు అనుసంధానమైన పార్టీ, ప్రపంచ స్థాయిలో ఈరోజు నంబర్ 1 స్థాయి పార్టీ బీజేపీ. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఒక నిర్ణయాధికారానికి వచ్చిండ్రు. పూర్తి స్థాయి లోపల పార్టీ రోజు బీజేపీకి ఓటేయాలని చెప్పేసి నిర్ణయించిండ్రు. ఏ రోజు ఎంత హంగామా సృష్టించినా, ఎంతమంది ఇది చేసినా, ఎన్ని డ్రామాలు చేసినా, కేసీఆర్ ఇన్ని రోజులు చేసిన డ్రామాలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ ఇన్ని రోజులు చేసిన మోసాలను మళ్ళీ మోసపోవడం. ఎందుకంటే కాంగ్రెస్ లా ఏదైతే కర్ణాటకలో వచ్చిన తర్వాత అక్కడ జరిగిన మోసాలు ప్రజలు గ్రహిస్తున్నారు, పూర్తి స్థాయిలో గ్రహిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయం ఓన్లీ బీజేపీ పార్టీ, ప్రజలకు అందున్న పార్టీ, ప్రజల పార్టీ, కార్యకర్తల పార్టీ, కార్యకర్తలు ఉన్న నాయక పార్టీ. ఏదో కుటుంబ పార్టీ కాదు. కుటుంబం చెప్తేనే పార్టీ ఎత్తున్న పార్టీ కాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా బీజేపీ రాబలంలో ఢిల్లీలో కానీ తెలంగాణలో కానీ
కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకుంటే రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఈసారి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్మాణం అని చెప్పి పూర్తి స్థాయి నమ్మకం ఉంది ప్రణయ్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ ఆంజనేయులు గారు చెప్పండి మీ వర్షన్. ఒక నిమిషంలో మీ వర్షాన్ని. మిత్రమా, కర్ణాటక తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. కర్ణాటకలో ఇంతకు ముందు బీజేపీ మిత్రుడు చెప్పినట్లు మీరు మాట తప్పడం జరిగింది. కర్ణాటకలో మాట తప్పలేదు. కర్ణాటక మేనిఫెస్టోలో ఏదైతే స్కీములు పెట్టాడమో ఆ స్కీములన్నీ అమలు జరుగుతా ఉన్నాయి. అది వారి తెలుసుకోవాలి మిత్రమ్మ. ఆ కర్ణాటక తరాలోనే తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేయడం ఖాయమవుతుంది. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో రావడం ఖాయమవుతుంది. ఈ మోనార్కుల పరిపాలన, కేసీఆర్ మోనార్కుల పరిపాలన వాళ్ళకు సుస్థిరంగా ఫామ్ హౌస్ పరిమితమయ్యే విధంగా త్వరలోనే తెలంగాణకు విముక్తి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అమ్మ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజానికి తెలియజేస్తా ఉన్నా. వివేక్ పటేల్ గారు చెప్పండి, ఫైనల్ గా మీరేం చెప్తారు? తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయి క్లారిటీ ఉంది. తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు తెలంగాణ ప్రజల కోసము అహర్నిశలు కష్టపడుతూ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి 2 పర్యాయాలు మాకు పూర్తి మెజారిటీని ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారిని చేస్తారు. కేసీఆర్ గారి పాలన తెలంగాణ సుభిక్షంగా ఉంది. తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు. తెలంగాణ ప్రజలు తెలివితో కూడుకున్న వాళ్ళు. తెలంగాణ ప్రజలు ఎంత పోరాటం తెలంగాణ రాష్ట్రం వచ్చిందో తెలుసు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతవనిలా మరి 66 సంవత్సరాలు పాలించింది ఆ 2 పార్టీలు కదా. ఈ 10 సంవత్సరాల కాలంలోనే కదా అభివృద్ధి బాటలు పడతా ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడికి పోయింది, ఎంతగా ఎదుగా ఉంది, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది. ఈరోజు తలసరి థ్యాంక్ యూ స్వామి వివేక్ పటేల్ గారు. థ్యాంక్ యూ స్వామి వివేక్ పటేల్ గారు అండ్ ఆంజనేయులు గారు అండ్ థ్యాంక్ యూ ఆనంద్ గుప్తా గారు. మొత్తానికైతే కేసీఆర్ వ్యూహం బెడిసి కొట్టిందా? అసలు కేసీఆర్ వ్యూహకంగా ఆలోచించినటువంటి ముందస్తు ప్రకటన ఈరోజు ఆయనకే ప్రమాదంగా మారిందా? అసలు మహారాష్ట్ర దాంతోపాటుగా ఏపీలో ఉన్నటువంటి నేతలు, బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేతలు కనుమరుగవుతా ఉన్నారా? పార్టీ ఏమవబోతా ఉంది? ఒకవైపు జమిలీ ఎన్నికలు అంటూ కేంద్రం కసరత్తులు చేస్తూ ఉంటే, మరోవైపు అధికారంలోకి మేమని చెప్పేసి పార్టీలు మాత్రం పోటీ పడతా ఉన్నాయి. సో మొత్తానికి ప్రజల తీర్పు ఎటువైపు ఉండబోతా ఉంది? ప్రజా నిర్ణయం ఎవరికి మొగ్గు కట్టబోతా ఉంది? మళ్ళీ ఈసారి ఎవరికి పట్టం కట్టబోతా ఉంది? వేచి ఉండాల్సిందే. అంటిల్ నేను చూస్తుండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.